మొత్తానికైతే పాండిచ్చేరి దగ్గరలోకి వచ్చేసినాం. పాండిచ్చేరికి మేబీ ఇంకొక 5 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు 5 కాదు 15 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాం. 15 కిలోమీటర్స్ అంటే మేబీ ఒక 10 మినిట్స్ పట్టొచ్చు. మాకిప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మేము రూమ్ బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళినాక రూమ్ చేసుకోవాలా లేకపోతే రూమ్ బుక్ చేసుకోవాలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. పాండిచ్చేరిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. అదిగోండి పుదుచ్చేరి పాండిచ్చేరి రెండు ఒకటే. ఎక్కడి నుంచి హోటల్ ఎక్కడ తీసుకోవాలనేది పెద్ద సమస్య. మంచి రేట్లో మాకు ఎక్కడ హోటల్ దొరికితే మేము అక్కడ తీసేసుకుంటాం. ఎందుకంటే మాకు బడ్జెట్ కూడా తక్కువ కదా. సో బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి ఎక్కడైతే తక్కువ అనిపిస్తుందో అక్కడనే తీసేసుకోవాలి. తిరుగుదాం ఒక 4-5. ఈ నైట్లో అయితే చాలా కష్టం. ఆల్మోస్ట్ 2-2:30 వస్తుంది. ఈ నైట్లో కొంచెం కష్టమే, బట్ ట్రై చేద్దాం ఒకసారి. దొరికిందనుకో వీ కెన్ లక్. స్టాచ్యూ బాగుంది. పాండిచ్చేరి మల్లాపురం రోడ్ రైట్. ఈ రోడ్డుకే వెళ్ళాలా? ఈ రోడ్డుకి బీచ్కి దగ్గరలోనే ఉంది. అది మాకు ఇంకా బుక్ కాలేదు. కానీ ఒకవేళ ఇప్పుడు అమౌంట్ పే చేసినాక అక్కడికి పోయినాక లేదు అది ఇదంటే మేము ఏం చేయాలి? సో అందుకని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి మాకు ఇట్లా బుక్ అయింది ఈ డేట్కి, చెక్అవుట్ ఎప్పుడు చేయాలి, చెక్-ఇన్ ఎప్పుడు చేయాలని అడుగుదాం. వాళ్ళతో ఒకసారి కన్విన్స్ అయ్యేలా మాట్లాడదాం. మేము ఇప్పుడు వస్తాం, రేపు రాత్రి లోపల వెళ్ళిపోతామని. 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. బీచ్కి దగ్గరలోనే ఉంది. చూద్దాం. మన లక్కుతోటి తక్కువ ధరలో బుక్ అయితే మాత్రం చాలు. అదే దయ, అదంతా దేవుని దయ. ఇక తక్కువలో బుక్ కావడం అనేది. యాక్చువల్లీ నైట్ ఇక్కడ స్టే చేసినాం. ఇంత దరిద్రంగా ఉంది తెలుసా. ప్రజెంట్ అయితే బీచ్కి వెళ్తున్నాం. వేస్ట్ అమౌంట్ అయితే ఇక్కడ, నిజంగా వేస్ట్. బీచ్కి వెళ్ళాలి. బీచ్కి వెళ్ళి 2-3 ఫోటోలు దిగి కొన్ని. చైనా అయితే బాగా సౌండ్ వస్తుంది. ఇక్కడ రైట్ ఉంది కదా, ఈ రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. హే ఫారెన్ గర్ల్. రూట్ అయితే ఇట్లా చూపిస్తుంది. మరి ఇట్లా రూట్ ఉందో లేదో తెలియదు. బీచ్ పోయిన తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ ఫ్రెంచ్ స్ట్రీట్కి వెళ్ళాలి. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ గూగుల్ మ్యాప్లో అయితే ఇట్లానే చూపించింది. ఉంటే పోదాం, లేకపోతే మళ్ళీ రిటర్న్ బ్యాక్. లేదు 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 లేదు. బీచ్ 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 వే ఇది కాదంట. ఇట్లా పోదాం. అబ్బా ఘోరంగా వస్తుంది సౌండ్ అయితే. హోమ్ స్టేలు అబ్బా వీటిలో తీసుకున్నా అయిపోవు, తక్కువలో అయిపోవచ్చు. ఏం బాగానే లేదు. అంత దానికి అంతంత కాస్ట్ పెట్టడం వేస్ట్ అనిపించింది నాకైతే. లెఫ్ట్. కాదు కాదు కాదు, రాంగ్ రూట్కి వచ్చేసినాం. ఈ వీటిలోకి వచ్చినా అయిపోవు కదరా మంచిగా.
సెరెనిటీ బీచ్ అని వచ్చినాం, బట్ ఇక్కడ అంత వైబ్ లేదు, మనుషులు ఎక్కువ లేనే లేరు. సో ఇంకోటి సన్ రైజ్ బీచ్ ఉంది, అదొక ట్రై చేద్దాం. మేబీ వీళ్ళు ఫారినర్స్ అండ్ నార్త్ ఇండియన్స్ వీళ్ళు. అదేందో అదేంటిదిరా అది, దాన్ని ఏమంటారు, సర్ఫింగ్ నేర్చుకుంటున్నట్టున్నారు. అయిపోయింది వాళ్ళది స్కూలు, అయిపోయింది సర్ఫింగ్ నేర్చుకున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మనం మాత్రం ఇప్పుడు బీచ్లోకి ఎంటర్ అయినాం. అట్లుంటుంది మనతో మరి. తెలుగువాడు మజాకా ఏమంటావు దా. సన్ రైజ్ బీచ్ ఇక్కడ నుంచి వెళ్ళి 4.4 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక రైట్ తీసుకోవాలి. రైట్కి తీసుకోవాలి ఇక్కడ. సేమ్ మనం వచ్చిన ప్లేసే. సో ప్రజెంట్ అయితే మనం సన్ రైజ్ బీచ్కి వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇది కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టుంది. ముంగట ఒక ట్రాక్టర్ వెళ్తుంది, ట్రాక్టర్ వెనకాల బస్సు. ఆ ట్రాక్టర్ వాడు చిన్నగా వెళ్తాడు, బస్సు వాడు చిన్నగా వెళ్తాడు, దాంతో మేము కూడా చిన్నగా వెళ్ళిపోతున్నాం. సో మొత్తం ఇక ట్రాఫిక్ క్రియేట్ అయిపోయింది ఒకటేసారి. బీచ్కి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది, 2.2 కిలోమీటర్స్, టోటల్ 4 కిలోమీటర్స్ ఉందన్నమాట అక్కడ సిగ్నల్ నుంచి వెళ్ళి. మనం సైడ్లోకి వెళ్ళిపోయేటోళ్ళం, బట్ ట్రాఫిక్ ఇరుక్కపోయినట్టు అయిపోయింది ఒకటేసారి. కమ్ ముంగట ఏమైనా షార్ట్ కట్ వేస్తుంటే షార్ట్ కట్ వేసి తీసేసుకుందాం. ఏంద్రా నాయన, ఈ బస్సు పోడు మనల్ని పోనీయడు. ఓల్డెస్ట్, చాలా ఓల్డ్, అది మొత్తం చెక్కతోటి ఉందన్నమాట ఆ హౌస్. మీకు కనిపించిందో లేదో, ఒకవేళ రిటర్నింగ్లో వస్తే మాత్రం కంపల్సరీ ఇదే రూట్లో రిటర్నింగ్లో వస్తే కంపల్సరీ మీకు అది షూట్ చేసి చూపిస్తా. ఈ ముసలావిడ చూసారా, ఏజ్ ఎంత ఉండొచ్చు కానీ ఆమె సైకిల్ దొక్కుతుంది. అదే మనకు ఏదైనా ఏమంటే మాత్రం అన్నీ నొప్పులే, బరువులు నొప్పులు. బాగా టెంపుల్ భలే ఉంది, బట్ ఓల్డెస్ట్ టెంపుల్. ఇక్కడ ఏదైనా ఓల్డ్ లానే ఉంది తెలుసా. ఇది క్లాక్ టవర్, హౌస్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ సెంటర్ అంట. గల్లీలు ప్రిపేర్ చేసాను, బట్ గల్లీలకు పోయినాక గల్లీలు బ్లాక్ ఉంటే మనం ఏం చేయలేం కదా. చైన్ది అయితే సౌండ్ బాగా నాయిస్ వస్తుంది. మనం ఎక్కడన్నా కేటీఎం షోరూమ్ లాంటిది లేకపోతే బైక్ మెకానిక్ షాప్ ఉంటే ఒకసారి చైన్ టైట్ చేయించుకుందాం. లూబ్రికెంట్ అంటారా, నా దగ్గర ఉంది లూబ్రికెంట్. లూబ్ అయితే మనం చేసేసుకుందాం, ఎందుకంటే వాళ్ళు చేస్తారు ఛార్జెస్ 70 రూపీస్ అడుగుతారు, సరిగా చేయరు. సో మనం చేసేసుకున్నాడు కొంచెం బెటర్. టెంపుల్స్ అయితే బాగానే ఉన్నాయి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ అవుదాం. ప్రజెంట్ అయితే పాండిచేరి బీచ్కి వచ్చేసినాం. టైం 1 అవుతుంది, 1:30 అవుతుంది. ఇంకా ఇక్కడైతే మాకు ఎండనైతే ఏం అవ్వట్లేదు, బట్ ఒక్కసారి చూడండి మీరు. అలా చూసినారు ఎట్లా కొమ్మేస్తున్నాయి. ఒకసారి ఇది అయిపోయినాక ట్రై చేద్దాం. అక్కడ ఒక బ్రిడ్జ్ టైప్లో ఉంది, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మన చూపు మేరల మొత్తం సముద్రమే. సెక్రటరేట్ అట, చీఫ్ సెక్రటరేట్. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ వెహికల్స్ అలవ్ లేదు. సీ వ్యూ రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మేబీ నాకైతే అంత వైబ్ అయితే రావట్లేదు. చెన్నైలో బాగా అనిపించింది, చెన్నైలో మాత్రం చాలా మంచిగా ఉంటాయి. ఇక్కడంతా ఏం లేదు ఎంజాయ్ చేయడానికి, జస్ట్ ఏదో ఫోటోలు దిగినాం అట్లనే ఉన్నది. ఫోటోలు దిగడానికి అయితే రావచ్చు. మీరు ఫుల్లీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం సెరెనిటీ బీచ్కి వెళ్ళచ్చు. వెరీ డిసప్పాయింటెడ్.